సిటీకి దగ్గరలో ఉన్న సముద్రంలో ఇప్పుడే ఓపెన్ చేశారు కొత్త వాటర్ స్లైడ్ పార్క్. ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ ఎంజాయ్ చేయవచ్చు. చూసారు కదా ఎన్ని రకాల వాటర్ స్లైడ్స్ ఉన్నాయో. సరాసరి సముద్రంలోకి దూకేయచ్చు వాటర్ స్లైడ్ నుంచి. ఇంకా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, బోర్డ్ అని వాటర్ స్లైడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మినీ పార్క్ కూడా ఉంది. పిల్లవాళ్ళకైతే ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు, కానీ పెద్దవాళ్ళకి మాత్రం $50. త్వరగా విచ్చేయండి. ఈ ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే. ఈ ఒక్క రోజు మాత్రమే ఇక్కడ పిల్లలకి ఫ్రీగా వాటర్ స్లైడ్ ఎంజాయ్ చేయొచ్చు. విచ్చేయండి. పెన్నమోయ ఫ్రీ అంట. అర్థమైంది షించాన్, అర్థమైంది. ఇప్పుడు నేను ఇప్పుడు ఆ వాటర్ సైడ్ తీసుకువెళ్ళాలి, అంతే కదా? పద వెళ్దాం. బాస్ బాస్ నేను కూడా వస్తాను బాస్, నేను కూడా వస్తాను. ఓ సరే చాప్, నువ్వు కూడా వద్దు కానీ రా. షించాన్కి ఎలాగో ఫ్రీయే, నీకు ఫ్రీయే, నాకు ఒక్కడికే కదా, $50 కదా. సర్లే, నేను ఎలాగో అక్కడ ఎంజాయ్ చేయను. జస్ట్ $50 కట్టి టికెట్ తీసుకుందాం. మీరిద్దరు మంచిగా ఎంజాయ్ చేద్దరు, రండి. వామో ఏంట్రా చాపు, మన పెన్నమో ఈ రోజు ఏదడిగినా సరే సరే అంటున్నాడు. ఓ పని చేస్తా, పెన్నమోయ నాకు ఆ చాకో పెరిస్ కూడా కొనిపెట్టాలి. ఓకే షించాన్, నీకు ఏది కావాలంటే అది కొనుక్కుందు, పద. ఏంటి మా పెన్నమో ఏదైనా సరే ఎప్పుడు నోనెవాడు ఈ రోజు ఏదైనా సరే సరే ఎస్ అంటున్నాడు. ఏంటి పెన్నమోయ, మీరు నిజంగానే కొనిపిస్తారా అన్ని? అవును షించాన్, ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. సంతోషంగా ఉన్నారు, కానీ పెన్నమో ఎదురుగా చూడండి, అక్కడ ఏంటి గుడి? అవునరా షించాన్, ఏంటి ఇక్కడ? గుడి వైపే చూపిస్తుంది. గుడి కాదు పెన్నమోయ, అక్కడ చూడండి, టుంగ్ టుంగ్ సావురు కర్ర. ఏంటి టుంగ్ టుంగ్ సార్ కర్రా? అవునరా, ఇది టుంగ్ టుంగ్ సార్ వెపన్. ఇక్కడేంటి? ఎవరినో హత్య చేసి చంపేసి వెళ్ళిన కలేబెరాలు. ఏంటి పెన్నమోయ, ఇక్కడ శవం ఉంది. మోయ నాకు చాలా భయంగా ఉంది. ఆక్షించను, నువ్వు భయపడకు. ముందు అసలు ఇదేంటో కనిపెట్టాలి. ఏంటి ఇక్కడ? రాత్రాంగన ఏం లేదు, పొద్దునే ఏంటి ఇక్కడ? ఏదో సీక్రెట్ గ్యారేజ్ లో ఉంది. దీని చుట్టూ లాకర్స్ ఉన్నాయి. ముందు చూస్తే శవం ఉంది, శవం పక్కన టుంగ్ టుంగ్ సౌర్ కర్ర ఉంది, పైన చూస్తే గుడి ఉంది. ఈ గుడేంటి విచిత్రంగా ఉంది? దీని చుట్టూ ఏదో రక్షణ కూడా కవచం అన్నట్టుంది. అసలు ఏం గుడి అబ్బా ఇది? చూద్దాం, ఆగండి. అరే, ఇది చూడ్డానికి వినాయకుడు ఉన్నాడంటే ఇది గాలిగోపురం వినాయకుడిదా? పైన వినాయకుడి గుడుండి, కింద టుంగ్ టుంగ్ సాహరుండి. అసలు గెరేజ్ ఏంటి, లాకర్ ఏంటి, కింద శవం చచ్చిపడి ఉండడం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు. దీనంతటి కారణం ఏంటో కనిపెట్టాలి. ఏంటి పెన్నమోయ, ఎలా కనిపెడతాం? అసలు ఉన్న పలంగా ఎక్కడి నుంచి వచ్చింది పెన్నమోయ ఇవన్నీ? అదేంటో నేను కనిపెడతా షించాన్, నువ్వు కంగారు పడకు. పైనేమో దైవశక్తిని బంధించి, కిందేమో దుష్ట శక్తి ఎవరినో హతమార్చి, అసలు ఏం జరుగుతుందో కనిపెడదాం. అసలు ఇక్కడ సీక్రెట్ గ్యారేజ్ ఏంటి, దీనికి లాకర్ ఏంటి? త్వరగా దీన్ని బద్దలు కొట్టి రహస్యాన్ని మనం ఛేదిద్దాం. లెట్స్ గో. ఇక నా దగ్గర ఉన్న గన్న సాయంతో ఇక మనమైతే గ్యారేజ్ ను ఓపెన్ చేయాలి షించాన్. త్వరగా ఓపెన్ చేయండి పెన్నమోయ, జాగ్రత్త. ఎవర్రా నువ్వు? నన్నే గుద్దువెలు. అయ్యో షించాన్, నీకేం కాలేదుగా? చాప్, నాకేం కాలేదు పెన్నమోయ. చాప్ చాప్ పైకి. అయ్యో చాప్, ఏమైందా నీకు? పైకి నాకు బాస్, నాకేం కాలేదు బాస్. ఐ ఓకే, త్వరగా ఓపెన్ చేయండి బాస్. అయ్యా, నీకేం కాలేదు కాబట్టి సరిపోయింది. నేను అయితే ఓపెన్ చేస్తున్నా. పిల్లలు ఇక్కడ చూడండి, టుంగ్ టుంగ్ సౌర్ కర్ర, ఇక్కడ చూస్తే శవం, కింద దుష్ట శక్తి, పైన దైవశక్తి. ఇది అల్ట్రాటెక్ అంబుజా సిమెంట్ తో కట్టినట్టుంది. చూసారా ఎంత గట్టిగా ఉన్నాయి దీని గోడలు? ఇక మనం దీని డోర్ ని ఓపెన్ చేయాలి. కానీ డోర్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ లాకర్ ఉంది. లాకర్ ఉన్నప్పుడు దీని లాకర్ కోడ్ ఏంటో మనకు తెలియదు. ఇక ఎలాగైనా సరే నా దగ్గర ఉన్న ఆయుధాలతో దీన్ని అన్నిటిని ధ్వంసం చేసేస్తా. డోర్ ఓపెన్ చేసేస్తా. దీని వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటో కనిపెట్టేస్తా. జాగ్రత్త జాగ్రత్త. ఎందుకురా జాగ్రత్త? నువ్వేం భయపడకు, ఇక్కడ పెన్నమ్మ విన్నాడు కదా. అది కాదు పెన్నమోయ, మనల్ని ఎవరో చంపాలనుకుంటున్నారు అనుకుంటా. ఇందాక 2 కార్లు మీ పక్క నుంచి వెళ్ళే పెన్నమోయ. అదిగోండి మళ్ళీ ఇంకోటి. అబ్బా, ఎవర్రా మీరు? నన్ను చంపాలనుకున్నారు? అదృష్ట శక్తికి దైవశక్తికి మధ్యలో మీరెవరు చెంచగల? ఎలాగైనా సరే మళ్ళీ ఎవర్రా? షించాన్, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు పెన్నమోయ, కానీ ఎవరు వీళ్ళంతా? నాకెందుకు అనిపిస్తుంది వీళ్ళంతా టుంగ్ టుంగ్ సవర్ చేస్తా హిప్నటైజ్ అయిన వాళ్ళు అనుకుంటా. ఏంటి టుంగ్ టుంగ్ సవర్ చేత హిప్నటైజా అంటే ఏంటి పెన్నమోయ? అంటే ఏంటంటే టుంగ్ టుంగ్ సహర్ ఏదో క్షుద్ర పూజలు చేసి వీళ్ళందరినీ లోపరుచుకున్నాడు. ఇప్పుడు టుంగ్ టుంగ్ సహర్ ఏది చెప్తే మన సిటీలో ఉన్న ప్రజలందరూ అదే చేస్తున్నట్టున్నారు. అయితే త్వరగా మన సిటీని టుంగ్ టుంగ్ సవర్ నుంచి కాపాడడానికి ఆ సీక్రెట్ డోర్ ఓపెన్ చేసి దాని లోపల ఏంటో ఛేదించిన పెన్నమోయ. అవును బాస్, అవును, త్వరగా మీరు ఆ సీక్రెట్ ని ఛేదించడం బాస్. అలాగే చాప్ షించాన్, నేను ఆ సీక్రెట్ ని ఛేదించడానికి ఇక్కడ డోర్ నైతో బద్దలు కొట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాను. నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క వెపన్ తో ఇక్కడ ఉన్న గ్యారేజ్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, మంటలు అయితే చాలా రేగుతున్నాయి, కానీ పిల్లలు ఏమాత్రం ఈ గ్యారేజ్ డోర్ అస్సలు ఓపెన్ అవ్వట్లేదు. అసలు ఏంటో దీన్ని కనిపెట్టాలి. ఎస్ నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క దాంతో ట్రై చేస్తున్నాను. నా దగ్గర ఉన్న రాకెట్ లాంచర్స్ సైతం ట్రై చేస్తున్నాను. చూసారు, ఇప్పుడు గ్రీన్ లాంచర్స్ కూడా ట్రై చేస్తున్నాడు ఈ పెన్నమోయ. కానీ ఏమాత్రం కూడా ఈ డోర్ అస్సలు ఓపెన్ అవ్వట్లేదు. అసలు ఏంటి డోరు? ఈ సీక్రెట్ గ్యారేజ్ డోర్కి లాక్ పెట్టారేంటి? ముందేంటి ఇక్కడ
టుంగ్ టుంగ్ సౌరు కర్ర కూడా ఉంది. దీని దగ్గర హత్య చేశారు. ఉన్న పలంగా రాత్రికి రాత్రి మేము ఈరోజు అసలుకే వాటర్ స్లైడ్ పార్కుకు వెళ్దాం అనుకున్నాం. ఓరి దేవుడా, ఎవర్రా మీరు? ఓ నో, ఎప్పుడైతే ఈ గ్యారేజ్ని మనం ఓపెన్ చేయాలని చూస్తున్నామో అప్పుడే మనకేదో అరిష్టం పట్టినట్టు ప్రతి ఒక్కరు రాయ్. అయ్యో పెన్నమయ్య, ఏమైంది పెన్నమ్మ మీకు? పెన్నమ్మ పైకి లేకవండి, ఇంకా ఎవరు మనల్ని చంపడానికి వస్తున్నారు పెన్నమయ్య, త్వరగా పైకి లేకవండి పెన్నమయ్య. నాకేం కాలేదు షించాన్, నువ్వేం ఏడవకు, భయపడకు. చాప్ అందరూ కవర్లోకి తీసుకోండి. యార్, ఎంతమంది వస్తున్నారు చూసారా పిల్లలు? ఎవర్రా మీరు? నన్ను చంపడానికి వస్తున్నారు. మిమ్మల్ని పంపించింది ఎవరో నాకు తెలియదు, కానీ మీ బాస్కే చెప్పండి. ఇక్కడున్నది వన్ అండ్ ఓన్లీ స్టార్, సూపర్ స్టార్, పెన్నో స్టార్ మామయ్య అని. నన్ను అంతం చేయాలని చూస్తున్నారా మీరు? ఆల్ రైట్ గాయ్స్, మొత్తానికి నా దగ్గర ఉన్న వెపన్స్తో ఈ గ్యారేజ్ డోర్ని ఏమాత్రం ఓపెన్ చేయలేకపోతున్నాం. చూసారా, దీని లాకర్ను కూడా మనం. ఎవరు మీరు? నన్నే చంపాలని వస్తారా? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వస్తున్నారా మీరందరూ అసలు? అరే, ఎవరు మీరు? నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది ఎవరు మీరు? మిమ్మల్ని ఎవరు పంపించారో నాకు తెలీదు, కానీ నన్ను చంపడం అంత సులువైతే కాదు. చెప్పండి మీ బాస్కి. ఇక్కడ నుండి వన్ అండ్ ఓన్లీ స్టార్, సూపర్ స్టార్, పెన్నం స్టార్ అని చెప్పండి రా. ఆల్ రైట్ గాయ్స్, ఇక మనం దీన్ని ఓపెన్ చేయాలంటే నా దగ్గర ఉన్న స్టిక్ బాంబ్స్ పెట్టి ఓపెన్ చేయాలి. నేనైతే ఒక్కొక్క స్టిక్ బాంబ్ అయితే పెడతానా. లాకర్. ఏయ్, పిల్లలు చూసారు కదా, ఈ పెన్నమ్మని చంపాలని ఎంతమంది వస్తున్నారు. ఎంతమంది చంపాలని చూసినా కానీ ఈ పెన్నమ్మకి మీరందరూ ఉంటే నాకేమీ కాదు. మీరందరూ లైక్ చేసి పెన్నమ్మకి ఏం కాకూడదని కామెంట్ చేయండి, సరేనా? నేనైతే ఇక స్టిక్ బాంబ్స్ అయితే పెట్టేశాను. ఇక మనమైతే పెట్రోల్ క్యాన్ తీసుకొని పెట్రోల్తో దూరంగా వెళ్ళి పేలుద్దాం. ఎందుకంటే స్టిక్ బాంబ్స్ చాలా డేంజరస్. దగ్గరుండి పేల్చామంటే మనం కూడా ముక్కలు అయిపోతాం. కాబట్టి ఈ స్టిక్ బాంబ్స్ని మనం పేల్చాలంటే ఇలాగా పెట్రోల్తో పోసి దూరంగా వెళ్ళి గన్ను సాయంతో నిప్పంటించి పేలాలి. ఓకే, ఇప్పుడు పేల్చుదాం. గన్నుతో అయితే నిప్పునైతే వెలిగిస్తున్నాను చూడండి. ఫైర్ అయితే మనం స్టార్ట్ చేసేసాం. చలో, ఆయిల్ బ్యారెల్ ఉన్న ఆయిల్ కూడా పేలుద్దాం. అప్పుడు ఖచ్చితంగా ఎందుకు ఓపెన్ అవుదో అది చూద్దాం. లెట్స్ గో. ఓరి దేవుడా, గాల్లోకి చూసారా ఎలా ఎగిసి పడ్డాయో ఇక్కడ డస్ట్బిన్లు. అవును పెన్నమయ్య, 1, 2 అయితే మన వైపు వచ్చేసి మనకు తగులితే మనకు గాయాలవుతాయేమో అనుకున్నా. మోయ్య, గ్యారేజ్ డోర్ ఓపెన్ అయిందో లేదో చూద్దరు పదండి పెన్నమయ్య. అలాగే షించాన్, చూద్దాం. కానీ ఒక్కసారి చూసారా పిల్లలు, స్టిక్ బాంబ్స్ చేసిన విధ్వంసం. అందుకే దగ్గరుండి ఎప్పుడు స్టిక్ బాంబ్స్ ని పేల్చకూడదు. అరే ఏంటి గ్యారేజ్ డోర్ స్టిక్ బాంబ్స్ పెట్టినా కానీ లాకర్ ఏమాత్రం ధ్వంసం అవ్వలేదు. ఇంకా గ్యారేజ్ డోర్ కూడా ఓపెన్ అవ్వలేదు. గ్యారేజ్ డోర్ కాదు, అక్కడ చూడండి 7 దగ్గర ఏదో పేపర్ ఉంది, సీక్రెట్ పేపర్ అనుకుంటా. ఏంటి సీక్రెట్ పేపరా? ఏంటప్పా అది? అరే అవునరా, సీక్రెట్ పేపరే. దీని లోపల ఏదో రాసుంది. ఏంటది? కంప్లీట్ ద ఛాలెంజెస్, ద డోర్ విల్ ఓపెన్. ఫస్ట్ ఛాలెంజ్, డెలివర్ ద సూపర్ ఎలిమెంటల్ బైక్స్ టు ద ఓనర్స్. అంటే ఇప్పుడు ఈ ఛాలెంజెస్ కంప్లీట్ చేస్తే మనకి డోర్ ఓపెన్ అవుతుందేమో. కానీ ఏంటి పెన్నమయ్య, ఇప్పుడు ఆ ఛాలెంజెస్ కంప్లీట్ చేయకపోతే మనకి డోర్ ఓపెన్ అవుదా? అవును షించాన్, ఇప్పుడు అరే ఏంటి, ఇక్కడ ఉన్న డస్ట్బిన్లన్నీ మాయమైపోయినాయి. ఇప్పటి వరకు మనం పేల్చిందంతా మాయమైపోయింది. ఇక్కడేంటి ట్రక్ వచ్చింది, ట్రక్ మీద బైక్స్. ఊరి దేవుడా, నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. చూడండి పిల్లలు, సడన్ గా ఇక్కడ బైక్స్ వచ్చేసాయి. అక్కడ చూస్తే మనం బాంబులు పెట్టి పేల్చినన్ని మాయమైపోయినాయి. ఏంటో ఇవి ఇంత, నాకేమీ అర్థం కావట్లా. అయితే త్వరగా ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేయండి పెన్నమయ్య. అలాగే షించాన్, వెయిట్, నాకేదో వాట్సాప్ లో లొకేషన్ వచ్చింది. ఈ బైక్స్ అని ఈ లొకేషన్ లో డ్రాప్ చేయాలంట. సరే రారా షించాన్. అలాగే పెన్నమయ్య. అమ్మయ్య, మొత్తానికి మొదటి టాస్క్ కంప్లీట్ అయిపోతే మనకు ఆ సీక్రెట్ డోర్ ఓపెన్ అయిపోయినట్టే కదా పెన్నమయ్య. ఓపెన్ అయినట్టే. సరే చాప్, నువ్వు ఎక్కడ ఉండి ఆ సీక్రెట్ డోర్ ఓపెన్ అవుతుందో లేదో చూసుకో, మేము వెళ్ళి డెలివరీ చేసి వస్తాం బైక్స్. ఆల్ రైట్ గాయ్స్, చూసారు కదా సూపర్ ఎలిమెంటల్ సూపర్ బైక్స్ ఇవి. ఈ సూపర్ బైక్స్ని మనం ఇప్పుడు ఏ సూపర్ హీరోస్కి మనం డెలివరీ చేయబోతున్నాం నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ ఉన్న ఒక్కొక్క బైకు ఎంతో కాస్ట్లీ బైకు. ఇవి కొనాలంటే మనలాంటి వాళ్ళ వల్ల అస్సలు కుదరదు. చూసారు కదా, అక్కడ డైమండ్ బైక్ ఉంది. ఇంకా ఎక్కడ చూడండి, మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉంది, ఇంకా డ్యూక్ బైక్ ఉంది, ఇంకా లైట్ ఎర్త్నింగ్ బైక్ ఉంది. అలాగే ఈ బైక్ ఏంటి? మావయ్య, ఆ బైక్ నేను ఫ్రీ ఫైర్ లో చూసాను. అది ఫ్రీ ఫైర్ బైక్ అయి ఉండొచ్చు. ఓ, ఫ్రీ ఫైర్ బైకా? అన్నట్టు అడగడం మర్చిపోయాను. పిల్లలు మీలో చాలా మంది ఫ్రీ ఫైర్ ఆడతారా? మరి పెన్నమ్మ తెలిసిన వాళ్ళు ఎంతమంది కింద కామెంట్ చేయండి. మా పెన్నమ్మని కనుక చూడాలనుకుంటే మధు పెన్న గేమింగ్ ఛానల్ ఉంటది, అందులో మా పెన్నమ్మ ఫ్రీ ఫైర్ కూడా ఆడతాడు. షిన్చాన్ వాళ్ళకి తెలుసులేను వాగు. మనకి మొదటి బైక్ డెలివరీ చేయడానికి లొకేషన్ అయితే వచ్చేసింది. ఎక్కడెక్కడో చూపిస్తుంది. ఇక్కడెక్కడో గ్యారేజ్ ఉంటుందంట. ఆ గ్యారేజ్ దగ్గర మనం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. ఓ గాడ్, ఇదిగోండి ఇక్కడే గ్యారేజ్ కూడా దొరికేసింది.
అమ్మయ్య గెరేజ్ని అయితే కనిపెట్టేశాం. సరే దిగు షించాన్, ఇక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ని అయితే ఇక్కడ గెరేజ్లో వదిలేయాలి మనం. అలాగే పెన్నమావయ్య అలాగే. అమ్మో జస్ట్ మిస్. ఈ రోజు మా పెన్నమావయ్య గ్యారేజ్ డోర్ ఓపెన్ చేస్తున్నప్పుడు చనిపోతాడేమో అనుకున్నా. పైనేమో దైవశక్తి, కిందేమో దుష్టశక్తి, మధ్యలో మా పెన్నమావయ్య నలిగిపోతాడేమో అనుకున్నా. కానీ ఇప్పుడైతే టాస్క్స్ అయితే ఇచ్చింది. ఆ టాస్కులు కంప్లీట్ చేస్తే ఆ గ్యారేజ్ డోర్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మేము రహస్యాన్ని ఛేదిస్తాం, దాన్ని కనిపెడతాం కదా పెన్నమావయ్య. అవును షించాన్, సరే పద. మనం మొదటి టాస్క్ లో మొదటి బైక్ ని అయితే డెలివరీ చేసాం. ఇంకా మనకి 4 బైక్స్ ఉన్నాయి. ఈ రిమైనింగ్ 4 బైక్స్ ను కూడా మనకి వాట్సాప్ లో ఇచ్చిన లొకేషన్ ప్రకారంలో అక్కడక్కడ అయితే డ్రాప్ చేయాలి. అలాగే పెన్నమావయ్య. మా పెన్నమామయ్య డెలివరీ చేస్తున్నాడు సూపర్ బైక్స్ మామయ్య. మీరు సూపర్ మామయ్య. మా పెన్నమామయ్య సూపర్ పెన్నమామయ్య. త్వరగా రిమైనింగ్ 4 బైక్స్ కూడా డెలివరీ చేసేసి ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ చేసేసేయండి. సూపర్ గా పాడవరా పాట అయితే షించాన్. ఓ, అవునా? థ్యాంక్ యూ సో మచ్ పెన్నమామయ్య. పెద్ద తర్వాత నేను సింగర్ అవుదాం అనుకున్నా, అందుకే ఇప్పటి నుంచి పాటలు ప్రాక్టీస్ చేస్తున్నా పెన్నమామయ్య. సరే నువ్వు ప్రాక్టీస్ చేసుకోలే. మనకి సెకండ్ బైక్ డెలివరీ చేయడానికి లొకేషన్ అయితే వచ్చేసింది. ఈ ఫామ్ హౌస్ లోనే మనం ఇప్పుడు సెకండ్ బైక్ అయితే డెలివరీ చేయబోతున్నాం. త్వరగా డెలివరీ చేసేసేయండి. ఈ సెకండ్ బైక్ డెలివరీ చేసేస్తే ఇంకా రిమైనింగ్ 3 బైక్స్ మాత్రమే. ఆ తర్వాత మాకు ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోతుంది, డోర్ ఓపెన్ అయిపోతుంది. ఈ రహస్యాన్ని మేము కనిపెట్టేస్తాం. ఏంటి పెన్నమామయ్య, సెకండ్ బైక్ డ్యూకా? అవును షించాన్, సెకండ్ బైక్ మనకి సూపర్ డ్యూక్ బైకే. చలో ఈ సూపర్ డ్యూక్ బైక్ ను కూడా మనం వెళ్ళి డెలివరీ చేసేద్దాం. ఆల్ రైట్, నాకు లొకేషన్ అయితే చూపిస్తుంది. లోపల ఎవరో ఫిమేల్ పర్సన్ ఉంటారంట. ఆ ఫిమేల్ ఆఫీసర్కి అయితే మనం అయితే దీన్ని డెలివరీ చేయాలంట. మరి ఆవిడ ఎక్కడుందో ఏంటో. ఓకే, మొత్తానికి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఎవరో ఉన్నారు. మీరేనా మేడం ఫిమేల్ ఆఫీసర్? అవును బాబు, నేనే. ఓ, నా సూపర్ డైక్ బైక్ డెలివరీ చేసేసారా? థ్యాంక్ యూ సో మచ్. మీకు 5 స్టార్ రేటింగ్ ఇస్తాలే. ఏంటి 5 స్టార్ రేటింగ్ ఇస్తారా? హలో అక్క, నేనే డెలివరీ బాయ్ ఏం కాదు. అబ్బా, 5 స్టార్ కాకపోతే 10 స్టార్ ఇస్తాలే. సరే, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం. వెళ్ళకపోతే మీ ఇంటి దగ్గర ఉంటామే ఏంటి? మాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి. రారా షించాన్, మనం త్వరగా వెళ్ళి రిమైనింగ్ 3 బైక్స్ కూడా డెలివరీ చేద్దాం. అలాగే, కానీ పెన్నమావయ్య నాకు ఒక డౌట్ అడగమంటారా? ఏంట్రా షించాన్, నీకు డౌట్సా? నీకు డౌట్ అంటే ఏదో తిరకాస్తూనే ఉంటది. సరే అడుగులే. అదేంటంటే కసమా గారు నన్ను అడిగాడు పెన్నమావయ్య. ఊరే షించాన్, నా క్వశ్చన్ ఆన్సర్ చెప్తే నీకు 1000 రూపీస్ ఇస్తాను రా అని. ఆ క్వశ్చన్ ఏంటంటే, కోడి ముందా గుడ్డు ముందా పెన్నమావయ్య? ఓరి షించాను, ఇంత సింపుల్ క్వశ్చన్ అడుగుతావా? క్వశ్చన్ సింపుల్ ఎక్కని ఆన్సర్ చెప్పండి పెన్నమావయ్య. అదేముందిరా షించాన్, కోడి ముందుండిద్ది, గుడ్డే వెనక నుంచి వచ్చింది. సో కోడి ముందు గుడ్డు వెనక, అంతే కదా. అబ్బా, అది కావాలంటే నేను కూడా చెప్తాను పెన్నమావయ్య. అది కాదు పెన్నమావయ్య, కోడి ముందు పుట్టిందా గుడ్డు ముందు పుట్టిందా అని. ఓహో, నీ క్వశ్చన్ కి సమాధానం కావాలంటే మన సబ్స్క్రైబర్స్ కామెంట్ లో కామెంట్ చేసి చెప్తారు. పిల్లలు మీరు కామెంట్ చేసి చెప్పండి, కోడి ముందు వచ్చిందా గుడ్డు ముందు వచ్చిందా అని. అవునవును, ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. నాకు ఎప్పటి నుంచో కసామా ఈ క్వశ్చన్ చెప్తే పేరిప్పలేస్తానన్నాడు. కోడి ముందు వచ్చిందా భూమి మీదకి, గుడ్డు ముందు వచ్చిందా, లేదా గుడ్డు నుంచి కోడి వచ్చిందా, కోడి నుంచి గుడ్డు వచ్చిందా, అర్థం కావట్లేదు. వామ్మో, నీ మైండ్ చెడగొట్టుకోవడమే కాకుండా మన సబ్స్క్రైబర్స్ మైండ్ కూడా చెడగొడదాం అనుకుంటాం ఏంట్రా షించాన్. సరే పద, థర్డ్ బైక్ డెలివరీ చేద్దాం. అలాగే పెన్నమావయ్య. థర్డ్ బైక్ ఆ ఎర్త్ బైకే కదా? ఎర్త్ సూపర్ ఎలిమెంటల్ బైకే కదా? అవును షించాన్, ఎర్త్ సూపర్ ఎలిమెంటల్ బైకే. ఇది చూడండి పిల్లలు, ఎలా గ్లో అవుతుందో. చూసారా, గ్లో అవుతుంది. రాత్రిపూట ఈ బైక్ ను చూస్తే ఖచ్చితంగా ఎవరైనా భయపడతారు. సో ఈ బైక్ ని మనం డెలివరీ చేయడానికి ఎవరో ఫామ్ ఆఫీసర్ ఉంటారంట. ఆ ఫామ్ ఆఫీసర్ కి మా పెన్నమావయ్య డెలివరీ చేయబోతున్నాడు. ఏ సూపర్ బైక్ ని డెలివరీ చేసేసాడు. అరే ఏంటి బాబు ఇంత లేట్ గా డెలివరీ చేశారు? సరే మా ఆఫీసర్ వచ్చిన తర్వాత బైక్ డెలివరీ చేసేసారని మీకు 5 స్టార్ రేటింగ్ ఇస్తాలే. ఏంటి 5 స్టార్ రేటింగ్ ఇస్తారా? నాకు 5 స్టార్ చాక్లెట్ వద్దు, మీ 5 స్టార్ రేటింగ్ వద్దులే. ఏంట్రా షించాన్, ఎక్కడికి వెళ్ళినా సరే 5 స్టార్ రేటింగ్ అని ఒకటే సావ కొడుతున్నారు. మనం వెళ్ళి రిమైనింగ్ 2 బైక్స్ కూడా కంప్లీట్ చేద్దాం రా. అలాగే పెన్నమావయ్య, పదండి. వావ్, వెనకాలన్న డైమండ్ బైక్ ఎవరిదో కానీ సూపర్ ఉంది పెన్నమావయ్య. అవును షించాన్, వెనకాలన్న 2 బైక్స్ భలేగా ఉన్నాయి. పిల్లలు వెనకాలన్న వైట్ కలర్ బైక్ చూసారా, ఎంత బాగుందో కదా. దాని చుట్టూ బ్లేడ్ లేవోలాగా భలేగా ఉంది. దాని చుట్టూ అంతా ముళ్ళులుగా ఉంది. అది చాలా విచిత్రంగా కూడా ఉంది. అది చూడడానికి గోస్ట్ రైడర్ బైక్ లా ఉంది. అమ్మో, గోస్ట్ రైడర్ బైక్ అంటే గుర్తొచ్చింది. ఒకప్పుడు మన సిటీని గోస్ట్ రైడర్ పట్టి వేడిస్తూ ఉండేవాళ్ళు. అవెంజర్స్ వచ్చి గోస్ట్ రైడర్ని అంతం చేసేసి మన సిటీని కాపాడారు. అమ్మయ్యా, అప్పటికి ఇక మన సిటీ అయితే వాళ్ళ చేతుల నుంచి అయితే మన చేతుల్లోకి వచ్చేసింది. ఇక మనం ఈ బైక్ని డెలివరీ చేయబోతున్న లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారు? అది ఎక్కడో కాదు, మన సిటీలో చిట్ట చివరుండే ప్లేస్ హ్యూమన్ ల్యాబొరేటరీ. ఏంటి పెన్నమావయ్య, హ్యూమన్ ల్యాబొరేటరీలో మనం ఇప్పుడు ఆ సీక్రెట్ బైక్ ని మనం డెలివరీ చేయబోతున్నామా? అవును షించాన్, ఇక్కడ నాకేదో షట్టర్ ఉంటా. అరే చూసుకోకుండా కుద్దేశానా, సరిపోయింది. ఇక్కడ ఏదో షట్టర్ ఉండిద్దంట హ్యూమన్ ల్యాబొరేటరీలో. షట్టర్ దగ్గరకు వెళ్తే ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అవుతుందా. డెలివరీస్ అన్ని ఇటువైపే చూపిస్తుంది, యారో కూడా ఇటువైపే చూపిస్తుంది. ఆల్ రైట్ గాయ్స్, అదిగోండి మనకి మ్యాప్లో లొకేషన్ చూపిస్తుంది కదా. సేమ్ రోడ్డు మీదకి అయితే వచ్చాను. ఇక్కడ షట్టర్
అమ్మయ్యా షటర్ కనిపించింది. షటర్ ఓపెన్ అవ్వు. అరే ఓపెన్ అయిపోయింది నిజంగానే. చూడండి ఆటోమేటిక్గా ఎలా ఓపెన్ అవుతుందో. అమ్మయ్యా ఎటువంటి కష్టం లేకుండా సులువుగా అయితే ఇంత దూరం చేరుకోగలిగాం. దిగు షించాన్. ఇక ఫోర్త్ బైక్ అయినా అమ్మో ముళ్ళకంప బైక్ లా ఉంది ఇది చూడడానికి. ఈ బైక్ ని ఇక్కడ డెలివరీ చేసేద్దాం. అవును పెన్నమ్మయ్య, ఇది చూడడానికి ముళ్ళకంప బైక్ లాగే ఉంది. ఏంటి పెన్నమ్మయ్య, అవేవి తిరుగుతున్నాయి, లైట్స్ వచ్చినాయి, గ్లోయింగ్, లోపల డైమండ్స్ కూడా కనిపిస్తున్నాయి. భలే ఉంది పెన్నమ్మయ్య బైకు. అవును షించాన్ భలేగా ఉంది, నిజంగా చాలా బాగుంది. దీని ముందు అన్ని తిరుగుతూ ఉన్న ఈ బైక్ చూడడానికి చాలా విచిత్రంగా ఉందనే కానీ చాలా స్పెషల్ గా ఉంది. ఓకే షించాన్, రిమైనింగ్ ఫ్రీ ఫైర్ బైక్ ని కూడా వెళ్ళి డెలివరీ చేసేద్దాం పదా. అయ్యి సూపర్ సూపర్. ఆ ఫ్రీ ఫైర్ బైక్ ని ఎవరికి డెలివరీ చేయబోతున్నామో నాకు ఎంతగానో చూడాలి అక్కడ నుంచి ఆసక్తిగా ఉంది పెన్నమ్మయ్య. వావ్, మా పెన్నమ్మయ్య ఇప్పుడు లాస్ట్ బైక్ అయిన ఫ్రీ ఫైర్ బైక్ ని ఎవరికి డెలివరీ చేయబోతున్నారో మీకు కనుక తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి. అవునవును పిల్లలు, మీకు కనుక తెలిస్తే కింద కామెంట్ చేయండి. కానీ ఇక్కడ చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఇదేదో పెద్ద ల్యాబొరేటరీ అనుకుంటా. మన సిటీలో ఉన్న అతి పెద్ద హ్యూమన్ ల్యాబొరేటరీ ఇదే. లాస్ట్ టైం ఒకసారి నాకు ఒక చిన్న టాస్క్ వచ్చింది. అప్పుడు నేను హ్యూమన్ ల్యాబొరేటరీకి సంబంధించినవి కొన్ని తీసుకురావడానికి ఒక పెద్ద సముద్రంలో ఉన్న సొరచాపను సైతం ఛేదించి నేను లోపలికి వెళ్ళి ఆయిల్ రిజ్ని అన్నిటిని ఛేదించుకుంటూ ఆ హ్యూమన్ ల్యాబొరేటరీ మందునైతే కనిపెట్టి తీసుకువచ్చాను. సరే అవన్నీ ఇప్పుడు ఎందుకులే కానీ ముందైతే మనం ఈ బైక్ అయితే డెలివరీ చేద్దాం. అవును, డెలివరీ చేసేద్దాం. మాయా అక్కడ చూడండి, సూపర్ స్టార్ అలోక్. మాయా కొంపు తీసి ఆ ఫ్రీ ఫైర్ సూపర్ స్టార్ అలోకేనా ఏంటి మన ఈ బైక్ డెలివరీ చేయబోతుంది? ఏంటి? అరే ఒక్క నిమిషం, నా వాట్సాప్ లో లొకేషన్ చూపిస్తుంది అలోక్ డెలివరీ చేయమని. అంటే ఇప్పుడు ఈ ఫ్రీ ఫైర్ బైక్ ని మనం డెలివరీ చేయబోతుంది ఫ్రీ ఫైర్ అలోక్ అన్నమాట. అవును మావయ్య, త్వరగా డెలివరీ చేసేసేయండి. ఈ ఫ్రీ ఫైర్ అలోక్ ని ఫస్ట్ టైం కలుస్తున్నా, ఎంత జాలీగా ఉందో. షించాన్ నీకు ఎంత ఆనందమో అలోక్ చూస్తే. సరే అయితే ఇదో అలోక్ అన్నయ్య, ఇదిగో నీ బైక్ డెలివరీ చేసేసామని ఫ్రీ ఫైర్ బైక్. ఓకేనా? అరే పెన్ స్టార్ మీరా? నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. ఏంటి నాకు పెద్ద ఫ్యానా? మా షించాన్ మీకు ఫ్యాన్ అండి. అవునవును, నీకు ఫ్యాన్ అలోక్ అన్నయ్య. నీ ఫ్రీ ఫైర్ ఎప్పుడు ఆడుతుంటాను. నా ఫ్రీ ఫైర్ ఎప్పుడు ఆడుతుంటో సరే, కానీ మీ పెన్నమ్మయ్య జీటీఎఫ్ఐ కింగ్, ఇంకా జీటీఎఫ్ఐ ర్యామ్ ఛాలెంజ్ కింగ్, డైమండ్ కింగ్, గోల్డ్ కింగ్. మీ పెన్నమ్మ అంటూ తెలియని వాళ్ళంటే ఎవరైనా ఉంటారేంటి? సరే థ్యాంక్ యూ అలోక్ అన్నయ్య, నాకు చాలా పని ఉంది, మళ్ళీ కలుస్తాను. రాషించాన్ త్వరగా మనం వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయాలి. అలాగే పెన్నమ్మ, నేను మర్చిపోయాను. అలోకం చూసిన ఆనందంలో మనం డోర్ సంగతే మర్చిపోయాం. త్వరగా వెళ్ళి ఆ సీక్రెట్ డోర్ మనం టాస్క్ కంప్లీట్ చేసాం కదా, ఓపెన్ అయిందో లేదో చూద్దాం పదండి. అవును షించాన్, ఓపెన్ అయిందో లేదో చూద్దాం. అమ్మయ్యా ఫైనలీ ఫ్రీ ఫైర్ బైక్ ఆ ఫ్రీ ఫైర్ అలోక్ కూడా డెలివరీ చేసేసాం. మొదటి టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. డోర్ ఓపెన్ అయితే అదే చాలు. ఆల్ రైట్ గాయ్స్, ఫైనలీ ఇంటికైతే చేరుకున్నాం. చూడండి మనం పొద్దున బ్లాస్ట్ చేసిన ఆ బ్లాస్ట్ గాయాలు సైతం మాయమైపోయాయి. అరే టుంగ్ టుంగ్ సార్ కర్ర కూడా మాయమైపోయింది. ఇదెక్కడ విచిత్రం, ఇదెక్కడ విడ్డూరం. ఏంటి టుంగ్ టుంగ్ సార్ కర్ర కూడా మాయమైపోయిందా? ఏంటి పెన్నమ్మ మీరంటున్నది? అవును షించాన్, మనం మొదటి టాస్క్ కంప్లీట్ చేయగానే టుంగ్ టుంగ్ సార్ కర్రం అయిపోయిందంటే ఇక మిగతా టాస్క్లన్నీ కంప్లీట్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుందేమో. కంప్లీట్ ది ఛాలెంజెస్, ద డోర్ విల్ ఓపెన్. సెకండ్ టాస్క్, జంప్ ఫ్రమ్ స్కై, ల్యాండ్ ఆన్ టైటానిక్ షిప్. ఓరి దేవుడా, ఈ టాస్క్ చాలా కష్టమైన షించాన్. అంటే ఇప్పుడు మీరు ఆ టాటానిక్ షిప్ మీద ల్యాండ్ అవ్వాలంటే స్కై నుంచి దూకాలా? అవును షించాన్, ఇప్పుడు ఈ సెకండ్ ఛాలెంజ్ కంప్లీట్ చేయాల్సింది. చూసావు కదా, ఫస్ట్ ఛాలెంజ్ కంప్లీట్ చేయగానే అక్కడ టుంగ్ టుంగ్ సార్ కర్ర అయితే మాయమైపోయింది. కాబట్టి సెకండ్ టాస్క్ కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా మనకి గ్యారేజ్ డోర్ ఓపెన్ అవుతుంది. షించాన్ నువ్వు ఇక్కడే ఉండి చాప్తాను చూసుకో. అలాగే పెన్నమ్మ, కానీ జాగ్రత్త. ఆల్ ది బెస్ట్ పెన్నమ్మయ్య. ఓకే షించాన్, థ్యాంక్ యూ సో మచ్ రా. చలో పిల్లలు, ఇక మనైతే వెళ్దాం. వెళ్ళి సెకండ్ టాస్క్ అయినా మనం, అరే ఇప్పుడు స్కైలో నుంచి దూకాలంటే నాకు ఒక హెలికాప్టర్ కావాలి. సో ఇక మనం అయితే హెలిప్యాడ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు మనం ఆకాశాలను అత్యంత ఎత్తుకు వెళ్ళాలి. అది కూడా దగ్గర 1 lakh ఫీట్స్ నుంచి 10 lakh ఫీట్స్ వరకు, అంటే 10 లక్షల అడుగుల ఎత్తు పైకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే హెలికాప్టర్ వల్ల అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు హెలికాప్టర్ తీసుకోవడానికి అయితే హెలిప్యాడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆల్ రైట్, ఏంటి ఇంకా గాల్లో ఉంది? ఓ పైలట్, దించు దించు, కింద నేను వచ్చానయ్యా స్వామి, త్వరగా దించు. ఏంటి? అరే ఇక్కడ ఇంకా హెలికాప్టర్ ఉందా? సరే పైలట్ నువ్వు దించు, హెలికాప్టర్ కిందకు దించు పైలట్. అరే యార్, లేట్ అయిపోతుంది. త్వరగా పైలట్ దించు. అమ్మయ్య దించుతున్నట్టున్నాడు. కమాన్ దించేసి అమ్మ, దించేసి. త్వరగా దించు పైలట్, త్వరగా దించు. నేను సెకండ్ టాస్క్ కంప్లీట్ చేయాలి. ఆ గ్యారేజ్ డోర్ లోపల ఉన్న రహస్యాన్ని ఛేదించాలి. ఆల్ రైట్ గాయ్స్, త్వరగా ఈ పైలట్ అయితే దించేశాడు. ఇక మనం అయితే హెలికాప్టర్ తీసుకుని అయితే వెళ్ళిపోదాం. చలో. అతని గుండె చూడండి ఎంత నున్నగా ఉందో, భలేగా ఉంది. క్రికెట్ ఆడాలనుకుంటే నీ గుండె మీద ఆడుకుంటాంలే బాబాయ్. ఓకే, ఇక మనమైతే హెలికాప్టర్ తీసుకుని అయితే పైకి అయితే వెళ్ళిపోదామా. లెట్స్ గో. చలో. అరే ఎదురుగా చూడండి ట్విన్ టవర్స్.
అరే అరే ఏంటి హెలికాప్టర్ పైకి వెళ్ళట్లేదు? ఓరి దెబ్బడ 20 అవర్స్ గుద్దుకునేది ఏంటి? ఓ నో 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 అరే నాయన జస్ట్ మిస్. కొద్దిగుంటా టవర్స్ని గుద్దేసే వాళ్ళం పిల్లలు. అమ్మా ఏంట్రా హెలికాప్టర్, ఏం జరుగుతుంది అసలు? ఓరి నాయన ఇంకొక హెలికాప్టర్ ఊరి. అమ్మో దీన్ని కూడా సైతం గుద్దేసామని అనుకున్నా. అదిగోండి టైటానిక్ షిప్. మనం సముద్రం దగ్గరకు అయితే వచ్చేసాం. అమ్మయ్యా ఎప్పుడు ఈ టైటానిక్ షిప్ మీదకి దూకాలన్నమాట. అక్కడేంటి వాటర్ స్లైడ్ పార్కు. ఊరి నాయన అన్ని పక్క పక్కన ఉన్నాయి. ఇక మనం అయితే దూకేద్దాం. లెట్స్ గో. ఆల్ రైట్ గాయ్స్, ఈ పెన్నమ్మ అయితే హెలికాప్టర్ మీద నుంచి అయితే దూకేశాడు. కింద కనిపిస్తుంది కదా టైటానిక్ షిప్ మీదకైతే ల్యాండ్ అవ్వాలి. టైటానిక్ షిప్ మీద కరెక్ట్ గా ల్యాండ్ అయితేనే మన సెకండ్ టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. అమ్మయ్య ఇక మనం అయితే చూడండి పక్షిలాగా ఎలా నేల మీదకైతే వెళ్ళబోతున్నామో చూసారా. ఇక మనమైతే పారాచూట్ అయితే ఆన్ చేయవలసిన టైం అయితే వచ్చినట్టుంది. కొద్దిగా కిందకి వెళ్ళిన తర్వాత ఆన్ చేద్దాం. లెట్స్ గో. ఆల్ రైట్ ఫైనలీ పారాచూట్ అయితే ఓపెన్ చేసేసాం. ఇప్పుడు మనం ఆ వాటర్ స్లైడ్ పార్క్ పక్కనున్న టైటానిక్ షిప్ మీదకైతే కరెక్ట్గా ల్యాండ్ అవ్వాలి. కానీ పొద్దున టీవీలో చూపించారు, ఇక్కడేంటి ఎవరు లేవరు పిల్లలు. ఓ ఇంకా ఓపెన్ అవ్వలేదు అనుకుంటా. మా షించాన్ కాస్త తీసుకొద్దాం అనుకున్నా, కానీ ఏం చేద్దాం, చివరికి ఆ సీక్రెట్ డోర్ వల్ల తీసుకురాలేకపోయాను షించాన్ని. చూడండి పిల్లలు ఎంత పెద్ద వాటర్ స్లైడ్ పార్కో. అబ్బాబ్బాబ్బా చుట్టుపక్కల అంతా ఇసుక, ఇసుక మీద తాటి చెట్లు, తాటికాయలు, కొబ్బరి చెట్లు, కొబ్బరికాయలు. భలే ఉంది చూడ్డానికి. రంగురంగుల వాటర్ స్లైడ్ చూసారా, చాలా బాగుంది కదా. ఖచ్చితంగా ఇక్కడికి షించానికి ఒకరోజు తీసుకువస్తాను. సరే మీకు కనుక ఈ వాటర్ స్లైడ్ వీడియో కావాలనుకుంటే లైక్ చేసి అవును పెన్నమ్మయ్య నాకు ఈ వాటర్ స్లైడ్ వీడియో కావాలని కామెంట్ చేయండి. ఓకేనా, మేము వాటర్ స్లైడ్కి వస్తాం కదా అప్పుడు బ్లాగ్ చేసి పెడతానే. సరే ముందైతే మనం సెకండ్ టాస్క్లో ఉన్నది టైటానిక్ షిప్ మీద అయితే ల్యాండ్ అవ్వాలి. ఆల్ రైట్ చూడండి దానికి 4 పొగ్గట్టాలు అయితే ఉన్నాయి. ఓకే ఇక మనమైతే సేఫ్గా ల్యాండ్ అవుదాం. టైటానిక్ షిప్ మీదకైతే వెళ్ళాలి. ఆల్ రైట్ ఇంకొద్దిగా లెఫ్ట్కి కొద్దిగా రైట్కి ఇటువైపుకి అయితే వెళ్దాం. వెయిట్ అక్కడేంటి హెలికాప్టరు. ఓరే నాయన హెలికాప్టర్లో కూడా వెళ్తున్నారా ఇక్కడికి. అబ్బా ఖచ్చితంగా ఒకసారి హెలికాప్టర్ రైడ్ కూడా ట్రై చేయాలి. ఇటువైపు టైటానిక్, అటువైపు వాటర్ స్లైడ్ పార్కు. ఎంత బాగుందో. సరే ఇక మనం అయితే ల్యాండ్ అయిపోదాం. ఆల్ రైట్ కొద్దిగా రైట్కి తిరిగితే సరిపోతుంది పెన్నా స్టార్. అది పెన్నా స్టార్ చూడండి ఎలా ల్యాండ్ అవబోతున్నాడు ఇప్పుడు. ఓకే సేఫ్ ల్యాండ్ అయితే అవ్వాలి. కమాన్ కమాన్. అమ్మయ్యా ఫైనల్లీ సేఫ్ ల్యాండ్ అయితే అయిపోయాం. టైటానిక్ షిప్ మీద ల్యాండ్ అయిపోయాం. అమ్మా సెకండ్ టాస్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. సరే ఇక పదండి ఇంటికి వెళ్దాం. ఈ పాటికి షించాన్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వాడికి ఎంత భయమో, ఎందుకంటే హెలికాప్టర్ పైన నుంచి నేను దూకాలి కదా. అమ్మా ఫైనలీ సముద్రం లోపలికైతే వచ్చేసాం. చూడండి పిల్లలు సముద్రం లోపల ఎంత అందంగా ఉంటుందో, సముద్రం బయట ఎంత అందంగా ఉంటుందో సముద్రం లోపల కూడా అంతే అందంగా ఉంటుంది. ఎందుకు అనుకున్నారా? సముద్రం లోపల చూడండి ఎన్ని ఫిరనా చేపలు భలేగా ఉన్నాయి. ఇంకా సముద్రం లోపల జీవరాశులే కాదు ఇక్కడ పెరిగే చెట్లు కూడా ఎంత రంగురంగులుగా ఉంటాయి. చెట్లు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చేపలు కూడా బోల్డ్ అన్ని కలర్ఫుల్ చేపలు ఉన్నాయి. ఇక చాలే కానీ ఇక మనం ఇంటికైతే వెళ్దామా. ఖచ్చితంగా షించానికి ఏదో ఒక రోజు టైటానిక్ షిప్ రైడు, ఇంకా వాటర్ స్లైడ్ రైడు, ఈ రైడ్స్ అన్నిటినీ షించాన్ చేత ఎక్స్పీరియన్స్ చేపిస్తా. ఓకే ఫైనలీ ఇంటికైతే చేరుకున్నాం. ఏంటి షించాన్ డోర్ ఓపెన్ అయిందా? ఓపెన్ అవ్వలేదు పెన్నమావయ్య, మీరు టాస్క్ కంప్లీట్ చేసేసారా? నేను టాస్క్ అయితే కంప్లీట్ చేసేసాను షించాన్, కానీ డోర్ ఎందుకు ఓపెన్ అవ్వలేదు? అరే ఎందుకు ఓపెన్ అవ్వలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. బోల్డ్ అన్ని కలర్ఫుల్ చేపలున్నాయి. ఇక చాలే కానీ ఇక మనం ఇంటికైతే వెళ్దామా. ఖచ్చితంగా షించానికి ఏదో ఒక రోజు టైటానిక్ షిప్ రైడు, ఇంకా వాటర్ స్లైడ్ రైడు, ఈ రైడ్స్ అన్నిటినీ షించాన్ చేత ఎక్స్పీరియన్స్ చేపిస్తా. ఓకే ఫైనలీ ఇంటికైతే చేరుకున్నాం. ఏంటి షించాన్ డోర్ ఓపెన్ అయిందా? ఓపెన్ అవ్వలేదు పెన్నమావయ్య, మీరు టాస్క్ కంప్లీట్ చేసేసారా? నేను టాస్క్ అయితే కంప్లీట్ చేసేసాను షించాన్, కానీ డోర్ ఎందుకు ఓపెన్ అవ్వలేదు? అరే ఎందుకు ఓపెన్ అవ్వలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. ఏంటంటే షించాన్ మరొక టాస్క్ ఉన్నట్టుంది. అరే ఎవర్రా మీరు మమ్మల్ని మళ్ళీ వచ్చారా మీరు? ఇంకొక టాస్క్ని కంప్లీట్ చేయకుండా వీళ్ళని ఆపాలనుకుంటున్నారు. అది అస్సలకే అవ్వదు. సరే ఈ థర్డ్ టాస్క్ ఏంటి? అరే ఇదే లాస్ట్ టాస్క్ అంట. కంప్లీట్ ది లాస్ట్ టాస్క్, ఇంపాసిబుల్ టాస్క్ టు డూ. ఎవ్రీవన్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. షించాన్ ఈ టాస్క్ అస్సలు కుదరదురా. ఏంటి పెన్నమావయ్య థర్డ్ టాస్క్ కుదరదా? ఎందుకు పెన్నమావయ్య, ఏమైంది? ఎందుకంటే షించాన్ ఇప్పుడు చూసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. అప్పుడే థర్డ్ టాస్క్ కంప్లీట్ అవుతుంది, వెనక ఉన్న డోర్ ఓపెన్ అవుతుంది. అయ్యయ్యో ఇప్పుడు ఎలా మనం ఆ డోర్ ఓపెన్ చేయాలంటే టాస్క్ ఇంపాసిబులే. అంటే అందరూ లైక్
కొట్టారు డోర్ వెనకాల. అరే అవును, ఈ గెరేజ్ డోర్ లోపల నుంచి ఏంటి డబ్బులు కట్ల నోట్లు బయటకు వస్తున్నాయి. అంటే పిల్లలు మీరందరూ లైక్ అయితే కొట్టారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ప్రతి ఒక్కరు ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకుని డోర్ ఓపెన్ అయిపోతుంది. మోయ సబ్స్క్రైబ్ చేసేసారు, డోర్ ఓపెన్ అయిపోయింది. ఏ మోయ లోపల చూడండి. ఏంటి లోపల? అవును, డోర్ ఓపెన్ అయిపోయింది. వావ్, పిల్లలు లాకర్స్ అన్ని మాయమైపోయినాయి. ఇక్కడున్న శవపేటిక మాయమైపోయింది, ఇంకా టుంగ్ టుంగ్ సౌరది అన్ని మాయమైపోయి. ఇక లోపలికి వెళ్ళి చూద్దాం. ఓరి నాయన, ఏంటి ఇక్కడ అంత కలర్ఫుల్ గా ఉంది? ఏంటి రంగుల మయం? ఎక్కడికి వెళ్తున్నాం? అరే ఏంటిదంతా? ఏంటి ఇక్కడ కారు? షించన్ ఎక్కడికి వచ్చాం మనం? పెన్నమో ఇదేదో టనల్ లా ఉంది పెన్నమోయ. చుట్టుపక్కలంతా కార్లు, బైకులు, గోల్డ్, డైమండ్లు. ఏంటి గోల్డ్ డైమండ్లా? అరే ఇక్కడ చూడడానికి చాలా సూపర్ పవర్ కార్స్ ఉంటున్నాయి. అబ్బాబాబాబా, ఇవన్నీ రేస్ కార్స్. ఇవి ఎంత కాస్ట్ అంటే మనం గెస్ కూడా చేయలేం పిల్లలు. $1 బిలియన్ పైన ఉండొచ్చు. అబ్బాబాబాబా, $1000 కాదు ఇవి, $1000 బిలియన్ ఉండే కార్లు. F1 కార్స్ ఉన్నాయి, రేసింగ్ కార్స్ ఉన్నాయి, BMW ఉంది, ఇంకా డుకాటి ఉంది, ఎన్నో ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి గోల్డ్. ఇక్కడ KGF గోల్డ్ కంటే ఎక్కువ గోల్డ్ ఉంది. ఇది పెన్నోస్టార్ KGF గోల్డ్ అనుకోండి. ఆహా, 1,00,000 కేజీల గోల్డ్. అరే మళ్ళీ ఇక్కడ ఇంకో 1,00,000 కేజీల గోల్డ్. ఇక్కడ డైమండ్స్ కూడా. వామ్మో పెన్నమోయ, ఇవన్నీ కనుక మనం తీసుకెళ్ళి అమ్మితే మన సిటీలోనే కాదు, మన కంట్రీలోనే కాదు, ఈ వాళ్ళలోనే రిచెస్ట్ పర్సన్ అయిపోవచ్చు కదా పెన్నమోయ మీరు. అవును షించాన్, నువ్వు అన్నది కరెక్టే. ఇవన్నీ తీసుకువెళ్ళి నేను అమ్మితే గనక ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అవ్వచ్చు. కానీ ఇప్పుడు నేను అవ్వాల్సింది ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా కాదు. మన సిటీలో, మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవారిని రిచ్ గా చేయాలంటే వీటన్నిటిని అమ్మేసి వచ్చిన డబ్బుని పేదవాళ్ళకి ఉచితంగా పంచిపెడదాం. ఏంటి పెన్నమో మీరు, మనం రిచ్ అవుదామంటే పేదవారికి పంచిపెడదాం అంటున్నారు? అప్పుడు మనం కూడా పేదవాళ్ళగా ఉండిపోతాం. వీటన్నిటిని మనం ఏం చేసుకుందాం పెన్నమోయ? అవును బాస్, అవును, మనం రిచ్ అయిపోతాం బాస్. ఇక్కడ బోల్డ్ అని డైమండ్లు, బోల్డ్ అంత గోల్డ్, ఇంకా సూపర్ కార్స్ ఉన్నాయి కదా బాస్. ప్లీజ్ బాస్, మనమే ఉంచేసుకుందాం బాస్. ఏంట్రా చాప్, నువ్వు కూడా షించాన్ ఆలోచిస్తున్నావు? అబ్బా పిల్లలు, మీరు చెప్పండి అసలు. ఇక్కడ ఉన్న సూపర్ కార్స్, ఇంకా సూపర్ బైక్స్, వీటన్నిటిని అమ్మేసి, ఇంకా డైమండ్స్ ఉన్నాయి, గోల్డ్ ఉన్నాయి, వీటన్నిటిని అమ్మేసిన వచ్చిన డబ్బుతో పేదవాళ్ళకి హెల్ప్ చేస్తే పేదవాళ్ళు కూడా 3 పూట్ల తిండి తింటారు. వాళ్ళకంటూ ఇల్లు ఉండవు కదా, వాళ్ళకి ఇల్లు కూడా కట్టిద్దాం. ఏమంటారు పిల్లలు? చెప్పండి, కామెంట్ చేయండి. వద్దు, ఏంటి పెన్నమోయ, ఎప్పుడు చూసినా పేదవాళ్ళకి ఇల్లు కట్టించాలి, పేదవాళ్ళని రిచ్ చేయాలంటారు. మనం ఇంకా పేదవాళ్ళగా ఉన్నాం, మనం ఎప్పుడు పెన్నమో రిచ్ అవుతాం. అందుకే పెన్నమోయ, ఇవన్నీ మనమే ఉంచేసుకుందాం, అప్పుడు మనం రిచ్ అయిపోవచ్చు. సరే అయితే నువ్వు మరీ అంత అడుగుతున్నావు కాబట్టి ఒక 2 కార్స్, 2 బైక్స్, అలాగే 200 కేజీ గోల్డ్, ఒక 2 డైమండ్స్ తీసుకుందాం. మిగతాన్ని పేదవాళ్ళకి పంచి పెడదాం, ఓకేనా? ఓకే పెన్నమోయ, ఆ వచ్చిన డబ్బులతో నాకు మినీ కార్స్, మినీ బైక్స్, మినీ బస్సెస్ చేపించండి. యాహూ, లవ్ యూ పెన్నమోయ. అమ్మయ్య, ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా? నువ్వు హ్యాపీ అయితే నేనే హ్యాపీ రచించాను. బాస్ బాస్, నాకు మినీ